హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జాహ్నవి టీవీ. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దీపావళి పండుగ ఎందుకు జరుపుకోవాలి అంటే ఎందుకు జరుపుకుంటాం చాలామందికి తెలియదు. దీపాలు పెట్టి పూజ చేస్తాం అంతే. కొంతమందికి తెలియకపోవచ్చు. వాళ్ళ కోసం ఈ వీడియో కూడా మళ్ళీ నేను చేస్తాను. నేను మనం చేసింది దాంట్లో చిన్న పాట చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే మనం నరకాసురుడిని ఎలాగా నరక చతుర్దశి ఎప్పుడు వస్తుంది అంటే ఆశ్వేజ బహుళ చతుర్దశి అంట. ఆ రోజు వచ్చిద్దంట. మళ్ళీ దాన్ని నరక చతుర్దశి అని కూడా పిలుస్తారు. మన దీపావళి పండుగ వచ్చేపాటికి ఏంటంటే ఆశ్వేజ అమావాస్య అంటే కార్తీక పౌర్ణమి కన్నా కొంచెం ముందు వస్తుంది అన్నమాట. ఈ దీపావళి పండుగ ఆశ్వేజ అమావాస్య అంటే కార్తీక పౌర్ణమికి కార్తీక మాసానికి ఒక అమావాస్య ఉంటుంది ముందు. ఆ అమావాస్యని ఆశ్వేజ అమావాస్య అంటారు. ఓకే, లేట్ చేయకుండా వాళ్ళ వీడియోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఇదే దీపావళి. చూస్తున్నారు కదా, ఇది దీపం. నిన్న చెప్పాను కదా స్టోరీలో, సత్యభామ నరకాసుడు ఒక వరం కోరుకుంటాడు విష్ణుమూర్తిని. ఏమని కోరుకుంటారంటే నిన్న తన చేతులు చచ్చిపోకూడదని. అయితే తల్లి చేతులు చావకుండా సత్యభామ చేతులు చచ్చిపోతుంది. ఎలాగైతే నరకాసురుడు. అందుకే నరకాసురుడిని చంపేస్తారు. నరకాసురుడిని సత్యభామ సంహరిస్తుంది. సో నరకాసురుడిని సత్యభామ చంపిద్ది కదా. తర్వాత రోజు ప్రజలందరూ, అంటే నరకాసురుడిని చంపిన రోజు కాకుండా తర్వాత రోజు ప్రజలందరూ సుఖ సంతోషాలతో హ్యాపీగా దీపాలు ఇంటి దగ్గర మన ఇంట్లోనే ప్రమిదలో నూనె పోసి దీపం వెలిగించుకొని ప్రశాంతంగా ఇంట్లో చేస్తారన్నమాట. దీపావళి దాన్ని దీపావళి అని ఆ రోజు దీపావళి. సో అందుకు చేస్తారు. ఓకే, తర్వాత అది పురాణాల్లో ఉంది. ఇంక మనకు తెలిసి వచ్చేది ఏంటంటే రామాయణం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? రామాయణం తెలిసిన చాలా మంది ఉంటారు. రాముడు రావణాసుని సంహరించి అయోధ్యకి తిరిగి వెళ్తుండగా ప్రజలందరూ సంతోషాలతో ఇంటి ముందే మళ్ళీ దీపాలు వెలిగించుకుంటారు. అంటే అదే రోజు వెలిగించుకుంటారు అన్నమాట దీపాలు. ఓకే, తర్వాత అలాగా ఈ దీపావళి వచ్చేపాటి కులమతాలు, భారత సంస్కృతి, కులమతాలు, వర్గ భేదాలు ఉండవు. జాతి, కుల, మత, వర్గ భేదాలు ఉండవు ఈ దీపావళి పండుగ రోజు. అందుకే దీపావళి పండుగ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ అసలు ఈ దీపావళి పండుగ స్టోరీ ఏంటో ఇవాళ చూద్దాం. ఓకే, ఈరోజు చాలా మందికి తెలుసు, ఇంటి ముందు ఇలాగ వరుసగా దీపాలు పెట్టుకొని శ్రీ మహాలక్ష్మికి పూజ చేస్తారు. అసలు శ్రీ మహాలక్ష్మికి ఎందుకు పూజ చేయాలి? ఇదొక క్వశ్చన్. ఎందుకంటే ఒక దాస్య మహర్షి అంట. ఆయన పేరు దాస్య మహర్షి అంట. ఆయన ఇంద్రుడిని ఒకరోజు అతిథి సత్కారానికి ఇంటికి పిలుస్తారు. పిలిచి దర్భస మహర్షి ఇంటికి పిలిచి అయితే పిలుస్తారు. ఇంద్రుడు తప్పనిసరిగా వచ్చి అది సత్కరించడాని కోసం ఒక మహత్వమైన హారాన్ని ఇస్తారు, ప్రసాదించి అంటారు. అయితే ఇంద్రుడికి అది తిరస్కరించి బాగా దాన్ని వద్దంటాడు. అయితే తనకి ఐరత్వం ఉంటుంది. అంటే ఐరత్వం అంటే తెలుసు కదా, ఐరత్వం ఏనుగు తన వాహనం. తనకి వేస్తాడు. ఆ హారాన్ని కాళ్ళతో తొక్కి వేస్తుంది. అది చూసి ఆగ్రహంతో ఇంద్రుడిని శపిస్తాడు అనమాట. ఏమనంటే నీ పదవి మొత్తం పోవాలని శపిస్తే ఇంద్రుడు మొత్తం తన స్వర్గ ఆధిపత్యాన్ని కూడా కోల్పోతాడు. ఇంకా బాధతో ఉంటూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తాడు. శ్రీ మహావిష్ణువు కూడా ఇలాగ దేవేంద్రునికి ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మిగా స్వరూపంగా తలిచి పూజ చేయమని సూచిస్తాడు. అంటే శ్రీ మహాలక్ష్మిగా జ్యోతిని పూజించితే తనకు తన ఆధిపత్యం వస్తుందని చెప్పడానికో దేనికో చెప్తారు. సరే అని దాన్ని తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకపతిని దాన్ని పూజించి లక్ష్మీదేవి అనుగ్రహంతో
పూజించినాక లక్ష్మీదేవి అనుగ్రహం వచ్చింది ఇంద్రుడికి. తర్వాత మళ్ళీ అనుగ్రహించబడి త్రిలోకాధిపత్యాన్నిగా మళ్ళీ తన పదవిని అన్ని తెచ్చుకున్నారని అది పురాణం చెప్తుంది. అయితే ఆ సమయంలో శ్రీ మహావిష్ణు అప్పుడు ఆ టైం మీకు అందరికీ తెలుసు శ్రీ మహావిష్ణు దగ్గర మహాలక్ష్మి అంటారని. అయితే మహాలక్ష్మిని అడుగుతారనమాట ఇంద్రుడు ఇలాగా, అమ్మ మీరెందుకు శ్రీ విష్ణు దగ్గర శ్రీహరి దగ్గర అంటున్నారు, మీ భక్తుల్ని పట్టించుకోరా అని అడుగుతారు. అయితే దానికి కోపం వచ్చి లక్ష్మి అంటది, త్రిలోకపతి నన్ను తిక్రంగా శుద్ధిగా అందరూ ఆదరించే భక్తులు వారు అభిష్టాలకు అనుగ్రహంగా మహర్షులకు మోక్షాలు రూపంగా విజయానికి కోరుకునే విజయలక్ష్మిగా విద్యార్థులు నన్ను ఆదరిస్తే విద్యాలక్ష్మిగా ఐశ్వర్యాన్ని అందరి ఆదరించే వారికి ఐశ్వర్యంగా వారి సమస్త కోరికలు నెరవేర్చే శ్రీ వరలక్ష్మీదేవిగా అవుతానని సమాధానం. అందుచేతనే దీపావళి రోజు శ్రీ మహాలక్ష్మి పూజకి చేస్తారు. అంటే దీనికి అర్థం ఏంటంటే శ్రీ మహాలక్ష్మి ఇలాగ అంటది అనమాట, ఏమని, నువ్వు ఇంద్ర అంటే ఆయన త్రిలోకాధిపతి కదా, ఇంద్రుని త్రిలోకాధిపతి నువ్వు సరిగ్గానే అడిగావు, నన్ను ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళకి నేను ఇలా విద్యార్థులు నన్ను ఆదరిస్తే వాళ్ళకి విద్యాలక్ష్మిగా వాళ్ళకి ఉంటాను. మళ్ళీ నన్ను మహర్షులకు మోక్షలక్ష్మిగా, విజయాన్ని కోరే వారికి విజయలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరే వారికి ధనలక్ష్మిగా ఉండి వీళ్ళందరికీ వరలక్ష్మీదేవిగా ఉంటానని. అందుకే మనం దీపావళి రోజున శ్రీ మహాలక్ష్మికి పూజ చేస్తామండి. అంటే ఇలాగ లైన్లో దీపాలు పెట్టుకొని, లేకపోతే ఇలా డిజైన్గా దీపాలు పెట్టుకొని, ఇలాగ ల్యాంతర్స్ పెట్టుకొని పిండి వంటలు చేసి ఇలాగ చిన్నగా అమ్మవారిని పెట్టి పూజ చేసి దీపం వెలిగించి ముగ్గు వేస్తే కొంతమంది వేస్తారు, కొంతమంది వేరు పిండి వంటలు పెట్టి పూజ చేస్తారు. ఆ రోజునే మనం దీపాలు వెలిగించుకోవాలి. దీపావళి పండుగకి ఇంకో సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఏంటంటే 2 సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఒకటేం పురాణం నుంచి వచ్చింది, ఒకటేం మోడర్న్ అంటే ఇప్పుడు మనం ఉంటున్న కాలం నుంచి వచ్చింది, సైంటిస్టులు కనిపెట్టడం. ఇప్పుడు ఫస్ట్ నేను పురాణాల దగ్గర నుంచి చెప్పుకొని వస్తాను. ఏంటంటే పురాణాల్లో అప్పుడు చీకట్లు కదా, రాక్షసులు చీకట్నం అంతా మింగేసింది మా పురాణాల్లో మనల్ని, మన పూర్వీకుల్ని, వాళ్ళందరినీ. అయితే ఇంటి ముందు దీపం వెలిగించుకుంటే వెలుగులో మనం దేవుణ్ణి కొలవచ్చు. అంటే దీపంతో మొత్తం సృష్టిని మనం దీపంతో వెలిగిస్తే ఇంకా మన సృష్టికి చీకటి అంటూ ఉండదు, వెలుగు అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మనకు వచ్చే సైంటిఫిక్ రీజన్, మోడర్న్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఎండాకాలం ఫస్ట్, తర్వాత వర్షాకాలం, తర్వాత చలికాలం. ఇప్పుడు మనకు నడుస్తుంది చలికాలం, కార్తీక మాసం స్టార్టింగ్ అంటే ముందు నుంచి నవంబర్లో కొంచెం చలి ఉంటుంది. దాని ముందు వచ్చేదేమో మనకు వర్షాకాలంలో వర్షాలు పట్టి చాలా కీటకాలు వస్తాయి. అంటే కీటకాలు, డిసీజ్ అంటే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా అలాంటివి వస్తాయి. ఇవన్నీ ఎక్సెట్రా వస్తాయి. ఇవన్నిటిని దీపం వెలిగిస్తే, నువ్వుల నూనె పోసి ప్రమిదలో ఒత్తి వేసి దీపం వెలిగిస్తే కనుక మనకి అలాంటి డిసీజ్ రాకుండా ప్రొటెక్షన్ ఉంటుందని. ఈరోజు మనం దీపం మాత్రమే వెలిగించే దీపావళి రోజు క్రాకర్స్ చూస్తున్నారు కదా, క్రాకర్స్ అసలు దీపావళి రోజు క్రాకర్స్ అనేవి వెలిగించకూడదు. ఎందుకో కాజెస్ కూడా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను మీ అందరికీ. చూడండి, ఇది నీకు ఈ వీడియోలో చెప్తాను. చూడండి, ఇక్కడ చిచ్చుబుడ్లు ఉన్నాయి, రాకెట్స్, లక్ష్మీ అవుట్లు, సేమటపాకాయలు, మళ్ళీ కాకరొత్తులు అవన్నీ ఉన్నాయి. తర్వాత వంకాయ బాంబులు అని అవన్నీ ఎక్సెట్రా అన్నీ ఉన్నాయి, తాడు బాంబులు. ఇవన్నీ మనకు అవసరం లేవు. మన ఆ రోజు నిష్టగా మహాలక్ష్మి పూజ చేస్తే చాలు మనసుతో.
మనసు నిర్విఘ్నంగా మహాలక్ష్మిపై ఉంచి ఆవిడ స్తోత్రం చదువుతూ పూజ చేస్తే సరిపోయిద్ది. అక్కడ పెట్టే ప్రసాదాలలో కొంచెం ప్రసాదం తీసుకొని ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే అవి చాలు. ఈ క్రాకర్స్ మనకు అస్సలు అక్కర్లేదు. ఈ క్రాకర్స్ వల్ల కాల్స్ కూడా ఎన్ని ఉన్నాయంటే చెప్పలేము. ఇప్పుడు ఢిల్లీలో ఎలా ఉందో చూస్తున్నారు కదా, పొల్యూషన్. ఈ క్రాకర్స్ని వెలిగించడం తప్పు అసలు. ఈ క్రాకర్స్ని నేను పాయింట్అవుట్ చేయకుండా మీకు చెప్తున్నాను, ఎందుకంటే ఈ క్రాకర్స్ వెలిగిస్తే మనకి చాలా డిసీజెస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ క్రాకర్స్ వెలిగిస్తే ఫైర్ యాక్సిడెంట్, కూడి గొలుసులు ఉంటాయి. పాపం వాళ్ళు పేదోళ్ళు, అసలు వాళ్ళకి డబ్బులు ఉండవు. వాళ్ళకే డబ్బులు లేక ఒక చిన్న ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్లేస్లోనే వాళ్ళు కూడి గొలుసులు వేసుకుంటారు. కావలసిన కాటన్ ఫ్యాక్టరీ అవన్నీ ఉంటాయి. అందుకే ఫైర్ క్రాకర్స్ వాడకూడదు. రాకెట్ వెళ్ళి ఏ పూడి గుడిసి మీద పడింది అనుకో, వాళ్ళంతా పేద ఆ పిల్ల పాపలు అందరూ ఉంటారు కదా వాళ్ళ హౌస్లో, మన ఇంట్లో ఎలా ఉంటామో అలాగే ఉంటారు కదా. వాళ్ళకి చిన్న చోటు దొరికి వాళ్ళు అక్కడ పని చేసుకుంటూ బతుకుతూ ఉంటారు కదా. సో వాళ్ళకు కూడా ఉండాలి కదా. మనం వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నట్టు ఉంటుంది. మళ్ళీ హెల్త్ ఇష్యూస్ అసలు ఈ క్రాకర్స్ వల్ల పొల్యూషన్ ఎక్కువైపోయి మనకి ఊపిరిలో చూస్తున్నాడు కదా. ఈ పిల్లోడికి తను 3 or 5 years ఉంటాడు, తనకి పెట్టేశారు. చూస్తున్నారు కదా ఆక్సిజన్ సిలిండర్. నాయిస్ పొల్యూషన్, అసలు నాయిస్ పొల్యూషన్ అంటే అబ్బో, నాయిస్ పొల్యూషన్ వచ్చేపాటికి ఏముంటాయి, రాకెట్లో 25 షాట్స్. అబ్బో, ఎయిర్ పొల్యూషన్, ఎక్కువ ఎయిర్ పొల్యూషన్. చైల్డ్ లేబర్ ఏం చేస్తారు పాపం పిల్లలు, వాళ్ళే వెళ్ళి బాంబులు తయారు చేస్తారు కదా. చైల్డ్ లేబర్ ఎక్కువ అవుతుంది. మళ్ళీ పబ్లిక్ న్యూసెన్స్, ఈ పేర్లుడికి ముసలోళ్ళు ఉంటే పబ్లిక్ న్యూసెన్స్ అయిపోతుంది. గొడవలకి వెళ్ళిపోతారు. ఎందుకు అర్ధరాత్రులు అయినా బాంబులు కాలుస్తున్నారు, మేము పడుకోకూడదు అని టపాసులు కాలుస్తున్నారు, క్రాకర్స్ ఎందుకు కాలుస్తున్నారని గొడవలకి వెళ్తారు. వాటర్ పొల్యూషన్ అవుతుందండి, బాగా అవుతుంది. గార్బేజ్ ఇదంతా ఒక చోట వేస్తారు. ఆ చెత్త అంతా తీసుకెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళు ఒక చోట తగిలేస్తారు. మళ్ళీ కాల్చిన దాన్ని కాల్స్తే ఏమైంది, ఇంకా పొల్యూషన్ ఎక్కువైంది. నెక్స్ట్ వచ్చేపాటికి కెమిస్ట్రీలో పొల్యూషన్స్ అంట. చూస్తున్నారు కదా, నేను మీకోసం జూమ్ చేసి మరీ చూపిస్తా. వెన్ ద ఫైర్ వర్క్ ఈజ్ సెట్ ఆఫ్ అంటే ఇలాగ చేస్తుంటే బర్నింగ్, ఇవన్నీ చేస్తుంటే ఎలాగా, ఇవన్నీ నీకు సైంటిఫిక్ రీజన్ ఒకటి చెప్తాను. ఒక పిల్లోడు ఉన్నాడు, చాలా పేదోళ్ళండి. సో వాళ్ళ మదర్ వాళ్ళు కష్టపడితే కానీ వాళ్ళు కడుపు నిండదు. సో వాళ్ళు ఒక అద్దెంట్లో ఉంటున్నారు. పైనేమో రిచ్ కిడ్స్, మిడిల్ క్లాస్ కిడ్స్. వాళ్ళు అప్పట్లో రిచ్గా ఉండేవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు. అప్పుడు వాళ్ళ ఫాదర్ బిజినెస్ ఎక్కువ అయ్యి రిచ్గా వచ్చారు. అయితే వాళ్ళకి ఫైర్ క్రాకర్స్ కాల్చారు. ఆ క్రాకర్స్ని బ్యాడ్ పైన కాలుస్తే అవన్నీ అక్కడ వదిలేశారు. సో ఈ పిల్లలు పేదోళ్ళు కదా, 1-2 మిగులుతాయని వెళ్ళారు. ఆ పొడి అంతా ఒక పేపర్లో వేసి ఎరిగిచ్చారు. చూసుకోకుండా పొడి కదా, 1-2 చోటు పడితే మొత్తం ఎగిరి బూఫ్మంటుంది కదా. వాళ్ళ దగ్గరికి కాల్చి పేపర్ కాలేలోపు చివరికి వెళ్ళేలోపు మొహం మొత్తం కాలిపోయింది. అలాంటి సైంటిఫిక్ రీజన్స్ అసలు చెప్పకూడదు. మీకు చెప్పిన యూట్యూబ్ ఏదో అనుకుంటుంది. సో అలాంటివి జరుగుతుంటే అందుకే క్రాకర్స్ కాల్చడం అంటే నీట్గా ఒక కవర్ ప్యాక్ చేసి దాన్ని గార్బేజ్లో కాకుండా పక్కన పడేస్తే అసలు అవి కూడా చేయకూడదండి. మొత్తం క్రాకర్స్ని ఆపేసి ప్రమిదలు పెట్టుకోండి ఇంట్లో. మీ ఇంట్లో అందరూ హాయిగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఏ క్రాకర్స్ కాల్స్తే ఏం వస్తుందో చెబుతున్నా. చూస్తున్నారు కదా, ఇదంతా పొల్యూషన్ అవుతుందో చూడండి. ఇది చూడండి, ఇది చిచ్చుబుడ్డి కలిస్తే 4860 పొల్యూషన్ అవుతుంది. 4860 ఈ పొల్యూషన్ రేట్ పెరిగిద్ది. చిచ్చుబుడ్డి పెరిగితే 9490 అంటే 9490 పెరుగుతుంది. అదే ఉంటుంది కదా మనకు తెలిసి, అదే మా కొవ్వొత్తి అంటున్నాను, దిస్ వన్ గుర్తులేదండి, క్లారిటీ అవుతుంది. కాకరత పువ్వు 10,390. ఎయిర్ పొల్యూషన్ అంటే 10,000 అంటే కాకర పువ్వు ఒక్కటి కాలిస్తేనే
ఇది చూస్తున్నారు కదా తాడు బాంబు అంటే ఇలాగ కాలుస్తారు చిన్నపిల్లలు ఇవన్నీ భయపడతారు కదా. అదే 28,950 అంటే 28,950. చూస్తున్నారు కదా పిక్చర్లో. ఇదేంటి 100 వాళ్ళు 1000 వాళ్ళు ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది. 338,550 ఇది ఒక్కటే ఇంత రేంజ్ ఉంది. ఇప్పుడు పామ్ బిల్లలు అంటే ఒక స్మాల్ బిల్ల ఉంటుంది, చిన్న చాక్లెట్ లాగా, అంటే హాజ్మాలో తెలుసు చాలా మందికి. అది ఇలా పెట్టి వెలిగిస్తే ఒక వేపర్లా బయటకు వచ్చింది, అది పామ్ బిల్ల అంటారు. అది వచ్చేపటికి 64,500 ఉంటుంది. అంటే ఇంతకుముందు మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం 5th or 4th చదువుకున్నప్పుడు అవంతా కేర్ తీసుకోలేము. ఇప్పుడు ఢిల్లీలో రోజు రోజుకి పొల్యూషన్, నాకు ఇలాంటి బాంబులని నాకు అంటే చాలా ఇష్టం, క్రాకర్స్ అంటే. ఇది చూస్తే నాకు ఇప్పుడు ఢిల్లీలో పొల్యూషన్ చూస్తే వామ్మో అనిపిస్తుంది. సో మీరు కూడా ఇంట్లోనే ఉండి కరోనా రాకుండా ఇంట్లోనే దీపాలు వెలిగించుకోండి. మన మోదీ గారు చెప్పినట్టు దీపాలు వెలిగించండి ఇంటి దగ్గర. మళ్ళీ హ్యావ్ ఏ గ్రీన్ దీపావళి అండి. దీపావళి రోజు గ్రీన్ ప్రమిదలు రంగులు వేయండి, ఇంటి ముందు ప్రమిదలు పెట్టండి. అలాంటివి ఆర్ట్స్ నాకు ఫోటో తీసి ఖచ్చితంగా నా నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ నెంబర్కి ఫోటో తీసి ఖచ్చితంగా పెట్టండి. అండ్ కింద ఇక హ్యాపీ గ్రీన్ దివాళీ అండి. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీ ఇంట్లో జరిగే దీపావళి ఫోటో తీసి నా నెంబర్కి పెట్టండి, కింద నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, నా వాట్సాప్ నెంబర్, దానికి పెట్టండి. నేను కావాల్సిన గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాను. మీకు హ్యాపీ దీపావళి.